హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కనెక్ట్ బాబీ లాగ్స్. మేమైతే విశాఖపట్నంలోని జూ పార్క్ అయితే వెళ్ళామండి. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 50 రూపీస్. మనం గేట్లోంచి ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ ముసళ్ళు అయితే కనిపిస్తాయి. తర్వాత వచ్చేసి ఊసర వెల్లులండి. ఇక్కడ ఏ యానిమల్ ఉన్నా సరే దాని గురించి ఈ విధంగా డిస్ప్లే పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి రాశారనమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హిపోపొటమస్ అండి. ఇవి ఎంత పెద్దగా ఆవలిస్తున్నాయో చూడండి. బయటకు వస్తే ఎలా ఉంటాయి ఇవి అని మేము చాలాసేపు కూడా ఇక్కడే ఆగామన్నమాట. తర్వాత వచ్చేసి మనకి ఎలుగుబంట్లు అండి. ఎలుగుబంటి అయితే ఒక్కటే చూసాం మేము కూడా. అది కూడా గుహ దగ్గర ఆ గేట్ దగ్గరే ఉండిందనమాట. మేబీ అక్కడ ఫుడ్ పెడతారనుకుంటా అండి. అక్కడే తిరుగుతూ ఉందన్నమాట. మన సైడ్ అయితే అస్సలు రాలేదు. ఒక్కొక్కసారి మన వైపు తిరిగింది మన సౌండ్ చేస్తే, కానీ అది అంత క్లారిటీగా కూడా లేదు. ఇదైతే చిరతపులి అండి. ఇది బాగానే యాక్టివ్గా ఉంది, బాగా తిరిగింది కూడా. ఫొటోస్ అవి తీసుకోవచ్చు. కాకపోతే మనకి మధ్యలో ఒక నెట్ వేసారు కదా, సో అంత క్లారిటీ లేదనమాట. కాకపోతే దగ్గర నుంచి చూసాము అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అలాగే ఇక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అందుకే నేను వాళ్ళ వాయిస్ని మ్యూట్ చేయలేదండి. నెక్స్ట్ వచ్చి ఇది హైనా అనమాట. ఇక్కడ చాలా డేంజరస్ అని చెప్పి పైనంతా కూడా ఫినిషింగ్ వేశారు. అయితే అది నేను వీడియో తీయలేదు. ఇది మన దగ్గరికి అయితే ఏం రాలేదు. అసలు తోక జస్ట్ అలా మూవ్ చేసింది అంతే. నెక్స్ట్ వచ్చేసి పులి. ఇది మాత్రం బాగా తిరిగిందండి, ఎంజాయ్ చేసింది. అప్పుడే ఆఫ్రికన్స్ వచ్చారనమాట. వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ. మరి వాళ్ళ ఫొటోస్ వీడియోస్ తీయకూడదు కదా, అందుకే నేనేం తీయలేదు. అక్కడ మీకు గేట్లా కనిపిస్తుంది కదా, ఫుడ్ పెట్టాలన్నా లేదంటే ఈవినింగ్ లోనకి మళ్ళీ గుహలోకి తీసుకెళ్ళిపోవాలన్నా కూడా అక్కడ పులి అరుస్తున్నట్టు సౌండ్లు చేస్తారనమాట. మేము ఇంకొక పులి ఉందేమనుకున్నాము, కానీ కాదంట. అలాగే అక్కడ వాటర్ ఉంది కదా, దానిలో స్నానం కూడా చేసిందండి. మరి ఈ వీడియో ఇక్కడికి నేను ఎండ్ చేస్తున్నాను. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ పార్ట్లో రిమైనింగ్ యానిమల్స్ని కూడా మీకు చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.